హాయ్ ఫ్రెండ్స్, ఎలక్షన్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. మరి మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఎలాంటి నాయకుడు మనకు కావాలి, ఎలాంటి నాయకుడు అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది డాక్టర్ గారు వాయునందన్ రావు గారు, ఆయుర్వేదం డాక్టర్ గారు ఇక్కడ మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయం మనం తెలుసుకుందాం. ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు సార్ మన రాష్ట్రానికి? నమస్తే. మన రాష్ట్రానికి నీతి నిజాయితీగా పనిచేసే నాయకులు, సమాజం పట్ల సేవ అనే దృక్పథం ఉన్నటువంటి నాయకుడు మనకు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు పంచితే సరిపోతుంది అనే విధంగా ఉన్న నాయకత్వం నుంచి మనం బయటపడి మంచి చేయాలి, సేవాతత్వం ఉండే నాయకుడు మనకి రావాలి. ఆ విధంగా వచ్చినట్లయితే మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం కూడా బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటింగ్ శాతం అనేది ఒక 60-70% కన్నా దాటుతుంది ఓటింగ్ శాతం అనేది. ఆ ఓటింగ్ శాతం అనేది పెరిగిన రోజు మంచి నాయకుడు వస్తాడు, మంచి గవర్నమెంట్ అనేది కూడా వస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే చదువుకున్న వాళ్ళంతా కూడా ఓటింగ్ చేయకపోవడం వలన అనేది మంచి నాయకుడు రాలేకపోతున్నాడు, మంచి గవర్నమెంట్ కూడా రాలేకపోతుంది. కనుక ఇప్పుడైనా సరే మార్పు వచ్చి, ఆ రోజు అన్ని ఆఫీసులు కానీ బిజినెస్ అన్ని సెలవులు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు వచ్చి మన 5 సంవత్సరాలకు వచ్చే ఒక ఓటుని మనం సద్వినియోగం చేసుకోకపోతే మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కనుక దయచేసి నేను వేడుకునేది ఒకటి, మీ అందరికి కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా ఓటు అనేది వేసి ఆ ఓటుని వినియోగించుకుంటే మంచి నాయకుడు అనేవాడు వస్తాడు, రాష్ట్రం కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలా ఉందో పరిస్థితి. కనుక ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ విధమైన పరిస్థితి లేకుండా ఉండాలంటే డబ్బుకి, మందుకి, బిర్యానీలకి లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకుంటారని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మన ఊరు, మన రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అంటే డాక్టర్ గారు, మీ ఉద్దేశం ఓట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వెయ్యాలి, లేకపోతే ఫైన్ పడుతుంది అనే సిస్టమ్ ఏమైనా పెట్టాలంటారా? ఉండాలి మేడం, కంపల్సరీగా ఉండాలి. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కు అనేది ఇచ్చారంటే అది చాలా విలువైంది. మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనం జీవిస్తున్నాం అని చెప్పడానికి మన ఓటు హక్కు అనేది మనం వినియోగించుకోవాలి. రానున్న రోజుల్లో అసలు ఓటు అనేది వినియోగించుకోకపోతే వాళ్ళకి ఫైన్ అనేది విధించాలనేది అయితే నేనైతే భావిస్తున్నాను. అయితే డాక్టర్ గారు, కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఈవీవీ మిషన్ కాకుండా ఓటు వేసినప్పుడు బ్యాలెట్ పేపర్ ఉంటే బాగుంటుంది, అది కరెక్ట్గా మనం ఎంచుకోగలం నాయకుడిని అనేది ప్రచారంలో అందరూ అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటండి? అది కూడా మనం పరిగణలో తీసుకోవాలండి. ఎందువలనంటే ఈరోజు ఈఎంఐ మిషన్స్ వలన అవకతవకలు జరుగుతున్నాయన్న అపోహ అయితే వస్తుంది బయటికి. ఓటింగ్ శాతం అనేది బ్యాలెట్ ద్వారా వస్తే బాగుంటుంది అనేది మంచి పరిణామమే. జరుగుతున్న ఓటింగ్ అనేది ఈఎంఐస్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా అనేది ఓటింగ్ అనేది జరిగితే ఎటువంటి క్రైమ్స్ జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ఆన్లైన్ సిస్టమ్ అంటే ఏ విధంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి అనేది. కనుక దీనికి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక బ్యాలెట్ అనేది పెట్టడం అనేది అయితే ఉత్తమం అనేది అయితే నేను భావిస్తున్నాను. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు అందజేశారు.